తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఎగరవేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 30 నెలల్లో ప్రజల ఆశలు ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించామన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని అధికారంగా భావించలేదన్నారు. ప్రభుత్వం అంటే నలుగురు చేతిలో అధికారం కాదని, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం తమది అని రేవంత్ వివరించారు. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం. బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం.